చిరంజీవి గారు, మీరు ఆర్డరేస్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తా. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్లో అమీర్ ఖాన్ వ్యాఖ్యలు. 4 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమను తన నటనతో అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు మెగాస్టార్. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో మరే ఇతర నటుడికి సాధ్యం కాని అరుదైన ప్రతిభను కనబరిచినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ పురస్కారం వరించింది. దీనికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ విచ్చేశారు. సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు అమీర్ ఖాన్. హైదరాబాద్కు రావడం ఆనందంగా ఉందని, మెగాస్టార్ అభిమానులను చూస్తే సంతోషంగా ఉందన్నారు. మీలో నన్ను కూడా చేర్చుకోవాలని, నేను చిరంజీవికి పెద్ద అభిమానినని, ఆయనను నా పెద్దన్నయ్యలాగా భావిస్తానని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చిరు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారని, కానీ ఆయన నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఆర్డర్ వేయాలి, అడగాల్సిన అవసరం లేదన్నారు అమీర్ ఖాన్. చిరు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకున్నందుకు తాను ఎంతో థ్రిల్ అయ్యానని, ఈ అద్భుతమైన సాయంత్రాన్ని మీతో గడుపుతున్నానని అమీర్ ఖాన్ చెప్పారు. ఇక చిరంజీవి డ్యాన్స్పై బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన పాటలను గమనిస్తే చిరంజీవి మనసే అందులో కనిపిస్తుందని, డ్యాన్స్ను ఎంజాయ్ చేస్తూ వేస్తారని అమీర్ ఖాన్ చెప్పారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి తెలుగులో మాత్రమే సినిమాలు చేసినప్పటికీ ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, ఆయన కేవలం ప్రాంతీయ నటుడుగా కాకుండా జాతీయ స్థాయి నటుడుగా 25 ఏళ్ల క్రితమే పేరు సంపాదించుకున్నారని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు అంటున్నారు కానీ 25 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా చిత్రాలు చేసిన ఘనత మెగాస్టార్దని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, తాను ఫోన్ చేసి పిలవగానే అమీర్ హైదరాబాద్కు వచ్చారని తెలిపారు. గిన్నిస్ బుక్ రికార్డ్ తన కల్లో కూడా ఊహించలేదని, దీనికి కారణమైన నా దర్శక నిర్మాతలు, అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు. డ్యాన్స్పై నాకున్న ఇంట్రెస్ట్ వల్ల గిన్నిస్ అవార్డు దక్కిందని చిరు అన్నారు. యువకుడిగా ఉన్నప్పుడు తనకు నటన కంటే డ్యాన్స్ మీదనే ఇష్టం ఎక్కువగా ఉండేదని, రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్ చేసేవాడినని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఎన్సీసీలో చేరాక భోజనం పూర్తయ్యాక ప్లేటును మోగిస్తూ స్టెప్పులు వేసేవాడినని వెల్లడించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సావిత్రి, నరసింహారావు, రోజారమణి తదితరులు తనను ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. ఓ రోజున డ్యాన్స్ చేస్తుండగా కాలు స్లిప్ అయి కింద పడిపోయానని తెలిపారు. అందరూ షాక్ అవగా తాను దానిని నాగిని డ్యాన్స్గా మార్చేశానని చిరు చెప్పారు. డ్యాన్సింగ్